బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని అనుకుంటున్నారా? అవును, బీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. రేపు ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్కి ఏం స్టాండ్ ఉంటుంది? ఎందుకు వేయాలి బీఆర్ఎస్ కోటు? బీఆర్ఎస్ ఎంపీ గెలిచి రేవంత్ రెడ్డి గేట్ దగ్గర పోయి నిల్చుంటాడా, మోడీ గేట్ దగ్గర పోయి నిల్చుంటాడా? బీఆర్ఎస్ ఎంపీకి ఎందుకు ఓటేయాలి? బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి? వాట్ ఈస్ ద లోకల్ స్టాండ్ ఆఫ్ బీఆర్ఎస్ ఇన్ తెలంగాణ? నువ్వు తెలంగాణ అనే పేరుని భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నప్పుడే యూ లాస్ట్ యువర్ గ్రౌండ్. గత ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా కేవలం శాంపుల్ గానే మిగిలిపోతాయని నేను అంటున్నాను. ఎందుకు అని అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా డబుల్ బెడ్రూమ్, గిరిజన బంధు, దళిత బంధు కేవలం శాంపుల్ ఒకరిద్దరికి ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు కూడా వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా శాంపుల్ గానే మిగిలిపోతాయి. ఇది నేనన్న మాటలు కాదు, మన ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు అన్నారు. ఆల్రెడీ రాష్ట్రం మొత్తం అప్పులలో ఉండిపోయింది. ఆ అప్పులు తీర్చాలి అని అంటే వాటికి వడ్డీలు, చక్రవడ్డీలు, మళ్ళా అప్పులు కట్టాలి అంటే మళ్ళా కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. కంప్లీట్ ఫైనాన్షియల్ కండిషన్ తెలంగాణ ఈజ్ ఇన్ డెప్ట్ ట్రాప్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారి ప్రజలారా గ్రహించండి. రాబోయే కాలంలో పార్లమెంట్ ఎలక్షన్స్ లలో ఇప్పటికైనా ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకోండి.